దొరికిందే ఛాన్స్ అని కనిపించిన భూములన్నీ లాక్కుంటున్న అక్రమార్కుల ఆగడాలకు సర్కార్ అదును చూసి దెబ్బకొట్టింది. ఇకపై ఎలాంటి భూములు ఆక్రమణలకు గురైన తహసీల్దార్, ఆర్టీఓ, అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ అంతా కలిసి వస్తారు. అక్రమార్కుల తాట తీస్తారు. ఇది ఎలాగా అంటారా? రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు తీసుకొచ్చిన కొత్త నిబంధనల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇంతకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తీసుకొచ్చిందో, అక్రమార్కుల పట్ల ఎలా అమలు అవుతుందో ఒకసారి చూద్దాం. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కుల మాయాజాలాన్ని అడ్డుకునేందుకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలు, వాటిపై ఉన్న వివాదాలను తెలుసుకుని జిల్లా ట్రైబ్యునల్ కోర్టు, హైకోర్టుల్లో ఎప్పటికప్పుడు సరైన వాదనలు వినిపించేందుకు ఈ కోర్టు యుఎల్సి ఆర్ఆర్ పోర్టల్ ప్రారంభించారు. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలో భాగంగా వందల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. వాటిపై కన్నేసిన ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. వారు సమర్పించిన పత్రాలు నకిలీవని నిర్ధారించేందుకు ఈ కోర్టు పోర్టల్ న్యాయస్థానాలకు సరైన ఆధారాలు, పత్రాలను సమర్పించనుంది. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం ప్రభుత్వానికి దఖలు వచ్చిన భూముల వివరాలన్నింటినీ కంప్యూటరీకరించారు. ఆయా సర్వే నంబర్లలో భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయా, ఎవరైనా కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారా, ప్రభుత్వం వైపు నుంచి ఎవరు వాదనలు వినిపించారు, తదుపరి వాయిదాలు ఎప్పుడున్నాయి అన్న వివరాలన్నీ ఒక్క క్లిక్తో తెలిసిపోతాయి. ఈ పోర్టల్ను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్లు ఏకకాలంలో చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ పోర్టల్ను అధికారులు తెరవగానే తదుపరి విచారణలు ఫలానా రోజున ఉన్నాయి అంటూ సంక్షిప్త సందేశాలు వారిని అప్రమత్తం చేయనున్నాయి. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం క్రింద వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్న భూములను రక్షించేందుకు ఈ కోర్టు పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. కోర్టుల్లో ఫిర్యాదులు, విచారణల సందర్భంగా రికార్డులను సరిచూసుకుంటూ ఉంటారు. కొత్త విధానంలో భూముల వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ప్రస్తుతం 530 ఎకరాల భూములపైన కోర్టుల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ భూములన్నీ ప్రభుత్వానివేనని రుజువు చేసే ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.